ఏకలవ్య ఎగ్జామ్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆన్‌లైన్ ఏ విధంగా చేయాలో ప్రాసెస్ ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆన్‌లైన్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ ఈఎంఆర్ఎస్ ఆన్‌లైన్ అని టైప్ చేయాలి. చేస్తే కింద ఈ విధంగా అయితే వస్తాయి. దీంట్లో నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, స్టెప్ బై స్టెప్ అని సెకండ్ వన్, స్టెప్స్ టు స్టెప్స్ ఆన్‌లైన్, అప్లై ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఈ సెకండ్ వన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఎట్లా అప్లై చేసుకోవాలనేది వస్తుంది. ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే స్టెప్స్ టు అప్లై ఆన్‌లైన్, ఎట్లా ఆన్‌లైన్ చేయాలనేది ఒక ప్రాసెస్ ఒక్కసారి చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అప్లై ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ పే ఎగ్జామినేషన్ ఫీ, తర్వాత డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్. ఈ విధంగా అయితే ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఈ పక్కన సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేది. ఏమనుంది, రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అబౌవ్ మెన్షన్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ కనిపిస్తుంది కదా కింద న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడైతే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ నుంచి ఇట్లా కిందికి వెళ్తే లాస్ట్కి కనబడుతుంది కదా క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని. ఇక్కడ టిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనం అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే క్లిక్ హియర్ టు ప్రొసీడ్, ఇక్కడ ఫామ్ అనేది వస్తుంది. మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పర్సనల్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్, ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలా ఇస్తారు ఆప్షన్. క్లిక్ చేస్తే దాని మీద సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ మళ్ళీ ఒకసారి రాయాలి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ అడ్రస్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, ఇక్కడ అడ్రస్ మొత్తం రాయాలి, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి అడ్రస్ అనేది కావాలి. ఏది, ఈమెయిల్ అడ్రస్ కావాలి. మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇవన్నీ చేసి మళ్ళీ ఒకసారి అడ్రస్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేసిన అడ్రస్ పైన ఇక్కడ రైట్ మార్క్ కొడితే మళ్ళీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోవాలి. ఒక పేరు దాంట్లో ఆల్ఫాబెటికల్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. మళ్ళీ అదే పాస్వర్డ్ రెండోసారి టైప్ చేయాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ టైప్ చేయాలి, సెక్యూరిటీ ఆన్సర్ అనేది మనం రాయాలి. లాస్ట్కి ఎంటర్ క్యాప్చా కొట్టాలి, ఈ క్యాప్చా ఇక్కడ టైప్ చేయాలి. లాస్ట్కి సబ్మిట్ అనేది చేయాలి. చేస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఒక 10 minutesలో అయితే ఫామ్ మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు ఏ నెంబర్ అయితే ఇప్పుడు ఈ ఫామ్లో టైప్ చేసినామో ఆ ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మెసేజ్ లాగా వస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, ఇది న్యూ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రాసెస్ కొంచెం లేట్ అయి స్టాప్ చేసినా మళ్ళీ ఒక్కసారి ఎంటర్ కావడానికి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, అది ఇక్కడ కింద క్లిక్ చేయాలి, లాగిన్ అని. ఈ లాగిన్లో రిజిస్ట్రేషన్ నెంబర్, ఏదైతే పాస్వర్డ్ పెట్టినామో ఆ పాస్వర్డ్ టైప్ చేస్తే మనం ఎక్కడైతే స్టాప్ చేసినామో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే చేయవచ్చు. ఇది ఈఎంఆర్ఎస్ ఎగ్జామినేషన్కి ఆన్లైన్ ఫిల్ చేసే ప్రాసెస్.